పుట్టిన ఆని ముత్యానివయ్యా జాతి కొరకు నిండు జీవితాన్ని నీవు దారపోస్తివయ్యా తెలంగాణ కడుపులో పుట్టిన ఆని ముత్యానివయ్యా జాతి కొరకు నిండు జీవితాన్ని నీవు దారపోస్తివయ్యా శంకరా జయ శంకరాచార్య జయ శంకరా శంకరా జయ శంకరాచార్య జయ శంకరా తెలంగాణ కడుపులో పుట్టిన ఆని ముత్యానివయ్యా జాతి కొరకు నిండు జీవితాన్ని నీవు దారపోస్తివయ్యా రాష్ట్ర కోశాధికారి మోత్కూరు వీరభద్రాచారి గారు జయశంకర్ సారు వర్ధంతి సందర్భంగా ఈరోజు జయంతి సందర్భంగా మరి జయశంకర్ సారు పార్టీలకు అతీతంగా తెలంగాణ పోరాటానికి జాతి పితగా అన్ని భవనాలలో కూడా జయశంకర్ సారు ఫోటోలు పెట్టి ప్రభుత్వ వాటిలలో పెట్టాలని ఉంటే గత పాలకులు కొన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని తొలగించడం జరిగింది. ఇలా అట్లా పెడితే వరకు తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘ అన్ని రాష్ట్రాలలో ధర్నాలు చేసి జయశంకర్ సారు అన్ని ఆఫీసులలో ప్రభుత్వ ఆఫీసులలో పెట్టాలని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళు నిర్లక్ష్యం చేసే వరకు సైన్ చేయలేదనేది కూడా సభాముఖంగా మనం చేసే రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ప్రకారంగా మరి నిధులు నియామకాలు ప్రభుత్వాలకు అన్ని అడుగు బలైన వర్గాలకు అన్ని ప్రాతినిధ్యం కలగాలనే ఉద్దేశంతోనే మా జయశంకర్ సారు తెలంగాణని సాధించడం జరిగింది. ఆనాడు బ్రహ్మం గారు కాలజ్ఞానం రాయడం జరిగింది. అదే వారసత్వంగా మరి జయశంకర్ సారు కూడా తెలంగాణ జాతిపితగా ఈ తెలంగాణను కూడా రక్షించడం జరిగింది. ఈ విషయాలలో ఎవరు కూడా ఏ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినా కానీ వాటిని సహించే పద్ధతి లేదనేది కూడా సభాముఖం. ఈరోజు కోదాడ పట్టణంలో బాయ్స్ హై స్కూల్ ముందు ఏర్పాటు చేసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి ఈరోజు జయంతి పెద్ద ఎత్తున కోదాడ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా కార్పెంటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏవైతే ఆశయాలనో ఆశయాలకు అనుగుణంగా విశ్వబ్రాహ్మణ సంఘమే కాదు యావత్ తెలంగాణ ప్రజలు కూడా వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక మనవి చేస్తూ ఏవైతే ప్రాజెక్టుల పేర్లు ఏవైతే హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజీలకు ఏవైతే యూనివర్సిటీలకు రకరకాల పేర్లు పెడుతున్నారు ఏదైతే ఆ పేర్ల బదులు మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారు విద్యావేత్త అదేవిధంగా తెలంగాణ రచయిత దానికి కాబట్టి మీరు ఏదైతే హైదరాబాద్లో యూనివర్సిటీ పేరు కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పెట్టాలని మా కోదాడ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం అదేవిధంగా కార్పెంటర్స్ యూనియన్ సంఘం ప్రొఫెసర్ జయశంకర్ జయశంకర్ సార్ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. అతి త్వరలో కంప్లీట్ చేద్దామని మీ అందరూ విశ్వబ్రాహ్మణ అండ్ విశ్వకర్మ ఐక్య కమిటీ ఈ త్వరలో కంప్లీట్ చేద్దామని సాధికత అయిన జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ కోసం నలుసులుగా కృషి చేసి పోరాడిన జయశంకర్ సార్ జయంతులు జయశంకర్ సార్ తెలంగాణ యొక్క ముందు ఆదర్శంగా రచయితగా సృష్టించబడ్డ వ్యక్తి మొట్టమొదటి ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన ఆశయాలు అనుగుణంగా అందరూ ఏకమై మన ప్రత్యేక తెలంగాణ 70 సంవత్సరాల పోరాడిన తెలంగాణ కూడా ఆయన స్ఫూర్తితోనే సాధించుకున్నాం. అసలు ఆన వ్యక్తి ఉండడం వల్ల రాష్ట్రం ఏర్పడడానికి మా తెలంగాణ ప్రజలందరూ ఆయనకి ఇదిగా జయంతి సందర్భంగా కలుసుకుంటాం. ఆయన గొప్ప ఆశయాలు మనందరం అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఆశయాలు సాధించాలని మనందరం ఒకసారి తెలియపరుచుకుంటూ ఆయనకి సమరాన రాష్ట్రాన్ని సాధించుకోవాలి మమ్మది
వదిలిపోయినా నీకు మరణం లేదు. తెలంగాణ కడుపులో పుట్టిన ఆని ముత్యానివయ్యా, జాతి కొరకు నిండు జీవితాన్ని నీవు దారపోస్తివయ్యా. తెలంగాణ కడుపులో పుట్టిన ఆని ముత్యానివయ్యా, జాతి కొరకు నిండు జీవితాన్ని నీవు ధారపోస్తివయ్యా. కలొల్లి చేసి విహరించి వివరించి వినిపించినావు, ప్రత్యేక రాష్ట్రము వచ్చేటంత వరకు పెళ్లి చేసుకోనన్నావు సారు. జై తెలంగాణంటూ జన సొంతము. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్లు ప్రొఫెసర్ జయశంకర్ సార్కు, జోహార్లు ప్రొఫెసర్ జయశంకర్ సార్కు. జై తెలంగాణ. విద్యార్థి అమరవీరులకు నివాళులర్పిస్తూ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకుని కోదాడ నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మణులు మొత్తం కూడా ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్కు నివాళులు అర్పించడం జరిగింది. 1952 ఉద్యమంలో కానీ 1969 ఉద్యమంలో కానీ తొలి దశ ఉద్యమంలో మలి దశ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిర్వహించిన పాత్ర అమోఘం. నాన్ముల్కి నిబంధనలో కానీ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్లో కానీ 3 తరాల ఉద్యమాన్ని చూసిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్కు నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా తెలంగాణ జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ని అనౌన్స్ చేయాలని చెప్పని ప్రకటించాలని చెప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. జాబు కలర్